హాయ్! మీ బేబీ 6-13 ఇయర్స్ మధ్యలో ఉన్నారా? అలా అయితే మీకు ఒక గుడ్ న్యూస్. మీ బేబీ పర్మనెంట్ టీత్‌లో క్యావిటీస్ రాకుండా ఉండాలంటే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. సో ఇన్ దిస్ వీడియో లెట్ మీ టెల్ యూ ద కామన్ పేరెంట్ డౌట్స్ కన్సర్న్డ్ అబౌట్ దట్ ప్రొసీజర్. హాయ్, ఐఎమ్ డాక్టర్ సౌజన్య, ఎండోడాంటిస్ట్. ఫస్ట్, ప్రొసీజర్ నేమ్ పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్. క్వశ్చన్ నెంబర్ 2, ఎవరు చేస్తారు? డెంటిస్ట్ దగ్గర డెంటల్ క్లినిక్లో చేయించుకోవాలి. ఇది సెల్ఫ్ అప్లయింగ్ ప్రొసీజర్ కాదు. క్వశ్చన్ నెంబర్ 3, ఈ ప్రొసీజర్ పెయిన్ఫుల్లా? మా బేబీ కోఆపరేట్ చేయగలుగుతుందా? అబ్సల్యూట్లీ ఎస్. ఎందుకంటే ఈ ప్రొసీజర్లో డ్రిల్లింగ్ నో, ఇంజెక్షన్స్ నో. సో టూత్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రొసీజర్లో ఒక సిమెంట్ అప్లై చేయడం వల్ల మీ బేబీకి క్యావిటీస్ నుంచి ప్రొటెక్షన్ చేయొచ్చు. సో దిస్ ప్రొసీజర్ ఈస్ ఎస్ ఫర్ యువర్ కిడ్. ఏ ఏజ్ గ్రూప్లో చేయించాలి? మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో దంతాలు వచ్చిన వెంటనే ఈ ప్రొసీజర్ చేయించడం వల్ల క్యావిటీ రిస్క్ని ఎక్కువగా తగ్గించవచ్చు. సో ఫస్ట్ మోలార్ యూజువల్గా 6 to 7 ఇయర్స్ మధ్యలో, సెకండ్ మోలార్ 11 to 13 ఇయర్స్ మధ్యలో ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్లో ఈ ప్రొసీజర్ చేయించడం వల్ల అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి. ఐ నో వాట్ యూఆర్ థింకింగ్ అబౌట్ ట్రీట్మెంట్ కాస్ట్ అండ్ టైమ్, రైట్? ఎస్, కంపేర్ టు మోస్ట్ ఆఫ్ ద ఇన్వేసివ్ డెంటల్ ప్రొసీజర్స్, ట్రీట్మెంట్ కాస్ట్ అండ్ టైం ఈ ప్రొసీజర్కి రెండు నామినల్గానే ఉంటాయి. సో డోంట్ వరీ.